మాచర్లలో సుదీర్ఘకాలంగా అరాచకం సృష్టించిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని 2 రోజుల క్రితం అరెస్టు చేయడం, నెల్లూరు జైలుకు పంపించడం చకచకా జరిగిపోయాయి. మొన్నటికి ఎలక్షన్స్ పోలింగ్ సందర్భంగా ఈవీఎం ధ్వంసం చేసిన నేరం మీద ఆయన్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ ఒక్క కేసు మీదే అరెస్ట్ జరిగింది. ఈ అయ్యగారు చేసిన నేరాలన్నింటి మీద అరెస్టు చేయాలంటే దాదాపు 100 సార్లు అరెస్టు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈవీఎం ధ్వంసం చేసిన నేరం మీదే అరెస్టు చేశారు. పిన్నెల్లి పోలీసులు అరెస్ట్ చేయడానికి వెళ్లినప్పుడు ఆయన తన సహజ లక్షణంగా మరోసారి ఇంట్లోంచి పారిపోవడానికి ప్రయత్నించారు. ఆయన గారి తమ్ముడు సక్సెస్ఫుల్ గా పారిపోగలిగాడు, కానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాత్రం పారిపోలేకపోయాడు. దాంతో ఇంట్లోనే ఉన్న బాత్రూమ్ లో దాక్కున్నారు. బాత్రూమ్ లో దాక్కున్నంత మాత్రాన పోలీసులేమో చెవుల్లో పూలు పెట్టుకుని వెళ్లిపోరు కదా. బాత్రూమ్ తలుపులు బద్దలు కొట్టినంత పనిచేసి పిన్నెల్లిని అరెస్ట్ చేశారు. ఆ సందర్భంలో ఇంట్లోంచి బయటకు తెచ్చినప్పుడు కూడా అక్కడున్న టీడీపీ కార్యకర్త మీద పిన్నెల్లి దాడి చేసి పొట్టలో గుబిగుబేమని గుద్దులు గుద్దాడు. మొగుడు కొట్టినందుకు కాదు, తోడి కోడలు నవ్వినందుకు అన్నట్టుగా ఆయన అరెస్ట్ అయ్యేంత తప్పు చేసినందుకు కాకుండా తెలుగుదేశం కార్యకర్త అక్కడున్నాడని ఫీల్ అయిపోయి దాడి చేశారు. సరే, ఈ విషయంలో కూడా మరో కేసు నమోదైంది, అది వేరే సంగతి. ఈ గోల్ ఇలా ఉంటే పోలీసులు అరెస్ట్ చేయడానికి వెళ్తే పిన్నెల్లి బాత్రూమ్ లో దాక్కున్నారని వచ్చిన వార్తలు చూసి వైసీపీ నాయకులు ఓలమ్మో తెగ ఫీల్ అయిపోయారు. వెంటనే స్టేట్మెంట్స్ మీద స్టేట్మెంట్స్ ఇచ్చేశారు. మా పిన్నెల్లి పిల్లిలాగా పిరికోడు కాదు, పల్నాటి పులి అని చెప్పుకొచ్చారు. అయ్యా వైసీపీ నాయకులు, మీ పిన్నెల్లి పిల్లి కాకపోతే గతంలో ఒకసారి హౌస్ అరెస్ట్ లో ఉన్నప్పుడు పోలీసులు కళ్ళు గప్పి ఎందుకు తప్పించుకున్నారు? హైదరాబాద్కి ఎందుకు పారిపోయారు? వారాల తరబడి పోలీసులకు దొరకకుండా దొంగ పోలీస్ ఆట ఎందుకు ఆడారు? పారిపోవడం అనే పాయింట్స్ లో పిన్నెల్లికి కొండవీటి చాంతాడంత చరిత్ర ఉంది. కాబట్టి ఇప్పుడు కూడా తన చరిత్రకి అనుగుణంగానే బాత్రూమ్ లో దాక్కున్నారు. మీ వైసీపీ నాయకులు చేసేవన్నీ తప్పులు, దొరికిపోతే మాత్రం మా అంత పవిత్రులు ఎవ్వరూ లేనట్టుగా బిల్డప్పులు